దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనం. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఈ మాట ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంకా నిలబడడం అంటే తన కోరిక తీరిన, తన ఆశ నెరవేరిన, తన బ్రతుకులో ఒక అభయం దేవుడు ఇచ్చిన చాలే, దేవుడు తన చిత్తాన్ని నాకు బయలుపరిచాడు. ఇప్పటి వరకు నేను ప్రార్థన చేసిన దానికోసమే కదా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు చాలు అని తన ఇంటికి పోకుండా ఇంకా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు ఒక నిశ్చయిత రాగానే, మన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు హృదయంలో ఒక నిశ్చయిత కలుగుతుంది. ఆ నిశ్చయితను బట్టి దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నాకు ఏదో ఒకటి చేస్తాడనే ధైర్యం మన బ్రతుకులో ఉంటుంది. ఎవరైనా ప్రార్థనలో కనిపెట్టి చూసిన దాన్ని బట్టి పొందుకున్న నిశ్చయితను గురించి మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఆ అనుభవానికి వచ్చారా? ఏడిస్తే కాసేపు ఉపశమనం పొందినట్టుగా కాదు, ఏడ్చి అలసిపోయి కాసేపు తేరుకొని శరీరం ఆ కన్నీరంతా పోయిన తర్వాత కాస్త తేలిక పడినట్లుగా, సర్లే నా కర్మ, సర్లే ఏం చేద్దాం అని మనల్ని మనం సముదాయించుకున్న దాన్ని బట్టి కలిగే మనకు మనం పొందుకునే ఓదార్పు కాదు నిశ్చయిత అంటే కదా. పరిస్థితులు చేయిదారిపోయినప్పుడు, మన చేతులు ఇంకేం లేదు అని తెలిసినప్పుడు, ఇలా జరగకూడదు అయినా జరిగిందని మనకు అనిపించినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడుస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం. చేతైనందుకు ఏడడమే కదా చేయగలిగింది, చేస్తాం. అయితే నువ్వు ఏడ్చి ఈ శరీరం అలసిపోయి, కన్నీళ్ళు ఇంకిపోయి, ఏడ్పు రాక నీకు నీవే ఒక నిస్సహాయమైన స్థితిలోకి వచ్చి నా బ్రతుకు ఇంతే అనే ఆలోచన ద్వారా కాంప్రమైజ్ అయ్యి రాజీ పడిపోయిన దాన్ని బట్టి మనకు మనమే ఓదార్చుకుంటాం. అది దేవుడు అనుగ్రహించిన నిశ్చయిత కాదు. అది మనకు మనమే ఏం చేసుకోలేక, ఏమి చేయలేక మన మనసును మనం ఓదార్చుకున్న దాన్ని బట్టి, ఏడ్చిన దాన్ని బట్టి కలిగే ఆదరణ అది కాదు. నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన విన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడు దాని కార్యము జరిగిస్తాడు అనే ధైర్యం నీ ప్రార్థన నీకు కలగచేస్తే వచ్చే నిశ్చయిత వేరు. ప్రార్థన ద్వారా ధైర్యం పొందుకోవాలండి. ఆ ధైర్యం ద్వారా వచ్చే నిశ్చయిత వేరుగా ఉంటుంది. ఇంకా ఆ యొక్క నిశ్చయిత అంటే స్థిరమైన మనసును ఎవరు ఏం చేయలేరు. ప్రార్థన ద్వారా కాకుండా నీకు నీవే ఒక నిశ్చయ స్థితిలోకి వస్తే మళ్ళీ మారిపోతావు, అటు ఇటు మారిపోతావు. నువ్వు ఒక నిర్ణయం తీసుకోలే, ఒక స్టాండ్, ఒక గట్టిగా ఇలా ఉండాలని అనుకోలే. ఆ టైంకి అలా ఓదార్పు పొందావు. ఎవరు చెప్పినా ఏది జరిగినా అలా చేయడానికి ఆశపడతావు. కానీ నీకంటూ ఒక స్వతహాగా నిర్ణయం దేవుని బట్టి నువ్వు తీసుకోలే.
దేవుని మీద ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టి వాళ్ళ హృదయంలో కలిగే నిశ్చయత, వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వారిని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లో హల్లెలూయా. ఇస్సాకున్నాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు దేవుడు. సరే నేను చెప్పిన ప్రదేశంలో ఉండు అని చెప్పాడు. ఈయన నమ్మాడు, మా నాన్న చనిపోయాడు, నాకెవరు దిక్కు, ఇలాంటి టైంలో దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు, ఎక్కడ ఉండమన్నాడు చెప్పాడు, అక్కడ ఉంటాను, నేను దీవించబడతాను అనుకున్నాడు. అదేం కలిగింది? కరువు వచ్చింది. దేవుని మాటకు విని ఉండమన్న చోట ఉన్నప్పుడు కరువు వచ్చింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇస్సాకు అడగకుండా వెళ్ళిపోవడానికి ఆలోచన చేస్తున్నారు. ఇది కాదేమో, ఇక్కడ ఉండడం కాదేమో, ఇంకొక చోటుకి వెళ్దాం అనుకుంటున్న టైంలో దేవుడు మాట్లాడాడు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. పోనీ అక్కడ ఉండడానికి అన్ని బాగున్నాయా? వర్షాలు పడి తన యొక్క పశువులకు మేత దొరికే, పంట పండే సమృద్ధి కలిగే స్థితి ఉందా? ఏమీ లేదు. కరువు, అందరు వలస వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా ఆ కరువులు ఉండలేక వెళ్ళిపోవాలనుకున్న టైంలో ఇక్కడే ఉండు అన్నాడు. ఇక్కడే ఉండు అన్నప్పుడు ఇస్సాకు దేవునికి లోబడిపోయి, ఆయన మాట వింటే చాలు, నేను ఎక్కడ ఉన్నా నన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు కలిగిన నిశ్చయత అది. ఆకాశ మహాకాశాలు సృష్టించిన సృష్టికర్తకు, సమస్తము చేయగల సమర్థులకు, ఏదైనా చేయగలిగిన దేవునికి నా విషయంలో నేను ఎక్కడ ఉన్నా ఆయన ఏం చేయగలుగుతాడు, అది చేస్తాడు అని ఒక నిశ్చయతలోకి వచ్చి, గెరారులో దేవుని భయం లేని మనుషుల మధ్య ఇస్సాకు కాపురం ఉన్నాడు. అందరు కలిసి అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే దేవుని మాట అతను అక్కడ ఉండటానికి ధైర్యాన్ని ఇచ్చింది. నేను నీకు తోడుగా ఉండి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండడానికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే దేవునికి లోబడేటట్టు చేసింది. దేవునికి లోబడాలంటే ధైర్యం ఉండాలి. అంగీకరిస్తారా లేదా? ధైర్యం లేని వారు, పిరికి వాళ్ళు లోపడకుండా దూరం వెళ్ళిపోతారు. పరిశుద్ధతలో ఉండాలని ధైర్యం ఉండాలని లేదా? ఒకరు మనల్ని ప్రేరేపిస్తారు, పురుగొలుపుతుంటారు, వాళ్ళకు లొంగకుండా ధైర్యం ఉండాలి మన బ్రతుకులో. వాళ్ళ ఆశకు, ఆలోచనలకు, పరిస్థితులకు, పద్ధతులకు కాదు అని చెప్పగల ధైర్యం ఉండాలి. నిన్నటి దినంలో క్రాంతి కుమార్ బ్రదర్ ఒక సాక్ష్యం చెప్పాడు, నాకు చాలా సంతోషం వేసింది. రీసెంట్గా వాళ్ళ ఊర్లో, వాళ్ళ అమ్మమ్మ గారి ఊర్లో ఒకరు చనిపోతే ఒక జ్ఞాపకార్థ కూడిక జరిగింది. వాళ్ళు అందరూ హిందువులు. ఈయన ఈ మధ్య కదా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు. వాళ్ళందరూ కూడా బలవంతం చేశారు, నువ్వు అట్లా చేస్తే ఎట్లా, ఇంటికి పెద్దవాడివి, నువ్వు ఇట్లా పోతే మనది అట్లా పోతుంది, ఇట్లా పోతే అందరూ అది బొట్టు పెట్టి టవల్ వేసి ఇది సంప్రదాయము, పద్ధతి అని రకరకాలుగా అంత బలవంతం చేస్తే, కొందరైతే సరే వాళ్ళు కూడా చివరికి ఇదొక్కసారి ఇంకొకసారి బలవంతం చేయాలి, ఇంకోసారి నిన్ను అడగం, నీ గురించి మాకు తెలిసిందిగా, ఇంకోసారి చెయ్యం, ఇదొక్కసారి. ఆయన అన్నాడు, ఇదొక్కసారి కాదు ఇంకొకసారి, ఎప్పుడు కూడా ఇలాంటివి నేను చేయనివ్వను, చేయను, నా దగ్గరికి రావద్దు. ఇంకొకసారి బలవంతం పెడితే నేను మీతో, మీ కుటుంబాలతో మీ అన్ని తెంచుకుంటానని తెగే చెప్పాడు. ఎంత ధైర్యం ఉండాలండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనకు బంధువులు కావాలి, వాళ్ళ పద్ధతులు కావాలి, వాటికి మనం కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళన్నీ తెచ్చి ఇవ్వాలి. అతను ఈవెన్ సరే చెయ్యొద్దు, కనీసం ఈ వస్తువులన్నా నీ కుటుంబం తరపున ఈ పద్ధతి కోసం తెచ్చి ఉంటే నేను తేను. చెప్పగలుగుతామా ధైర్యం? ఎట్లా వచ్చింది ఆయనకు ఆ ధైర్యం? తన విశ్వాసం తను ధైర్యపరిచింది. దేవుని మీద ఉన్న నమ్మకం మనుషులను సంతోషపెట్టడానికి చూడదు.
మనుషుల కోసం బ్రతకాలని ఆలోచన ఉండదు. నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుణ్ణి సంతోషపరచగల స్థితిలో ఉంటానా లేదా అని ఎప్పటికప్పుడు ఆలోచన చేయగలుగుతారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అతని యొక్క బంధువర్గం అతనికి వ్యతిరేకంగా మారొచ్చు, సహాయ నిరాకరణ చేయొచ్చు. మాతో ఎందుకు కలుస్తూ, మేము ఎందుకు ఇది చేయాలి, మేమెందుకు ఇలా ఉండాలి, నువ్వే కాదనుకున్నప్పుడు మేమెందుకు అని వాళ్ళే సూటిపోటి మాటలను బట్టి వాళ్ళ అవసరం కొద్దీ, మా వాళ్ళు కదా, రక్త సంబంధికులు ఏదైనా అవసరం కొద్దీ వెళ్తే ఎన్నో రకాల మాటలు అనొచ్చు. ఎందుకన్నా ఒక్కడే ఆల్రెడీ అతని జీవితం ఒక స్ట్రగుల్ ఉంది, దాన్ని బట్టి వేదన దుఃఖం అనుభవించాడు. కానీ వీటన్నిటిలో తనకు ధైర్యాన్ని తెచ్చింది తన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి మనం ఎక్కడైనా ధైర్యంగా ఉండగలుగుతాం. ఏ స్థితిలోనే ధైర్యంగా మనం ఉండగలుగుతాం. ఆయనకు లోబడితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన మాట మీద మనకు ధైర్యంగా ఉంటే, అందుకనే విశ్వసించువాడు కలవరపడడు అని అంటారు. యెహోవా యందు భయభక్తులు కలవాడు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడంటాడు. నీతిమంతులు సింహం వలె ఉంటారని ఉంది. కాబట్టి మన జీవితంలో పరిస్థితులను బట్టి, అనుకోకుండా జరిగినటువంటి విషయాలను బట్టి మనం భయపడకుండా దేవుడి మాటకు లోబడితే దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, మంచిది కానీ చెడ్డది కానీ. ఏ స్థితిలో ఉండమంటే ఆ స్థితిలో ఉండాలి. దేవుడు నీ జీవితంలోకి ఒక స్థితిని అనుమతించినప్పుడు, దాని ద్వారా దేవుడు ఏమి చేయాలని కోరుకొని ఒక పరిస్థితిని బ్రతుకులోకి అనుమతించినప్పుడు, నువ్వు నోరు మూసుకొని మారు మాట్లాడకుండా చిత్తం ప్రభా, నీ ఇష్టం ప్రభా అనడమే. అదే నిజమైన విశ్వాసం. గెరారులో నివసించాడు. అక్కడ భయభక్తులు లేని ప్రజలు. ఒకప్పుడు తన తండ్రి తన తల్లినే ఆ రాజు ఇంటికి తీసుకెళ్ళాడు. విచ్చలవిడిన పాపం, పెద్ద చిన్న లేదు. ఎలాగంటే వాళ్ళు పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు. ఆ రోజుల్లోనే గేగా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ఆ పాపిష్టి జనముల మధ్య ఆయన ఉన్నాడు. మనమంటే ఏం ప్రభా, నీకు ఇది ఎక్కడ న్యాయం? నిన్ను నమ్మింది ఎందుకు? క్షేమంగా ఉండాలని కదా. నిన్ను అనుసరిస్తుంది ఎందుకు? ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, అందరి మధ్యలో సుఖంగా ఉండాలని కదా తెచ్చి ఇక్కడ పడేసావు, ఇక్కడ ఉండమన్నావు. నిజంగా నువ్వు ప్రేమమయుడివేనా? నాకెందుకు ఈ సమస్యలు, నన్నెందుకు ఇలాంటి స్థితిలో ఉంచావు అని ఎన్ని రకాల, ఒకవేళ పై కనకపోయినా హృదయంలో ఆలోచనలు రేగుతూ ఉండొచ్చు. కానీ వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టి ఇస్సాకు దేవుడికి మాటకు లోబడి అక్కడ ఉన్నాడు. అక్కడ 100 అంతల ఫలం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడడం అంటే ఆయన చెప్పినట్లు చేయడమే. ఇంకొకటి మన ఇష్టానుసారంగా కాదు. అయితే ఈ విషయం లోతు జీవితంలో తను ఎలా ఇస్సాకు జీవితంలో తను ఎలా నేర్చుకోగలిగాడు అంటే తండ్రిని బట్టి నేర్చుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి కూడా దేవునికి లోబడి, నీకు ఒక్కగానొక్క కుమారుని తెచ్చి బలి అర్పించు అనగానే మారు మాట్లాడకుండా తీసుకెళ్ళి కట్టేసి, అడిగినా కూడా కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, బలి పశువేది అంటే దేవుడు చూసుకుంటూ చెప్పి కట్టి నిప్పుల మీద పెట్టి చంపాల అనుకున్నంత పని చేసేటప్పుడు దేవుడు ఆపాడు. దీనిని బట్టి ఆయన జీవితంలో ఆయన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మనం ఏ స్థితిలోనైనా సరే ఆయన మాటకు లోబడితే, ఏంటంటే ఏ స్థితిలోనైనా సరే ఆయన చెప్పినట్టుగా వింటే, మనం ఏ స్థితిలో అయినా సరే ఆయన మాట కాదనకుండా లోబడితే ఆయన సమస్తము చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడింది, ఆ స్థలానికి ఏమని పెట్టాడు? అబ్రహాం పేరు యెహోవా ఈరే, అంటే యెహోవా చూసుకుని. ఎప్పుడు చూసుకుంటాడు చెప్పండి? ఎప్పుడు చూసుకుంటాడు?
ఇంటికాడ ఉన్నప్పుడు చూశాడా? తన భార్యకు చెప్పి, ఇదిగో నేను దహన బలి అర్పిస్తాను, ఇస్సాకును కూడా తీసుకెళ్తున్నానులే, నాతో పని ఉంది అని చెప్పి వెళ్ళేటప్పుడు చూశాడా? చూసుకున్నాడా? కొండ దిగున ఉండి తనతో వచ్చిన పని వాళ్ళతో ఇక్కడే ఉండండి, మేము పైకి వెళ్ళి వస్తామని చెప్పినప్పుడు చూసుకున్నాడా? నడుస్తున్నప్పుడు ఇదిగో నా మాటకు విధేయుడై వస్తున్నాడు కదా, ఇంక అర్పించడానికే కదా అని దేవుడు ముందుగా ఆలోచించి, సరేలే నేను చెప్పినట్టుగా నువ్వు ప్రయత్నించావు, చేయడానికి ఆలోచించావు అని అప్పుడు చూసుకున్నాడా? కొండ ఎక్కుతున్నప్పుడు తన కొడుకు అడిగాడు, కట్టెలు మోస్తూ అడిగాడు, నిప్పులున్నాయి, కర్రలున్నాయి, బలి పశువేదు అన్నప్పుడైనా తన నోట జవాబు చెప్పడానికి బాధ అనిపించినా సరే దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడైనా విశ్వాసంతో నా బిడ్డ పలికాడు అని దేవుడు చూసుకున్నాడా? రాళ్ళు పేర్చి, కట్టెలు పేర్చి, కొడుకునే కట్టి, తాళ్ళతో కట్టి ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడైనా ఇంతకంటే ఏ వ్యక్తి ఏం చేయగలుగుతాడు అని చూసుకున్నాడా? మనమైతే ప్రతి స్టెప్లో, ప్రతి ఆలోచనలో, ప్రతి నడకలో దేవుడు ఇంకా చేయలేదేంటి, ఇంకా చూడలేదండి, ఇంకా సమాధానం లేదేంటి, చెప్పిందేంటి, నువ్వు బలి అర్పించు, అది అల్టిమేట్ మాట. నువ్వు రా అని కాదు, బలి అర్పించు అన్నప్పుడు బలి అర్పించేది లాస్ట్. అంటే ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్కి వెళ్ళి కొడుకునే, అప్పటికే ఆయనకు వయసు చిన్నవాడే కాదు కానీ బతిమలాడుకున్నాడేమో, అయ్యా నా దేవుడు ఇది చెప్పాడు, నేను చంపమని చెప్పాడు, నువ్వు లోబడాల్సిందే అని బతిమలాడుకున్నాడో, బలవంతం కట్టివేశాడో ఏదో, కానీ దేవుడి మాట వినాలనుకొని తన కొడుకును బంధించి కట్టెల మీద పెట్టి ఇంకా చంపాలని చెయ్యెత్తాడు. అవునా? చంపాలని కత్తి ఎత్తినప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే ఎబ్రీలకు రాసిన పత్రికలో ఉపమాన రీతిగా అతను చనిపోయిన అతని నుంచి ఆయన తిరిగి పొందినట్లుగా అనుకున్నాడు, ఇంకా చెప్పినంత పని చేశాడు చివరిలో. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు చూసుకుంటాడు అంటే ఆయన చెప్పిన పని సంపూర్ణం చేసినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మొదలుపెట్టినప్పుడు, నువ్వు అది చేస్తున్న ప్రాసెస్లో, చేస్తున్న పద్ధతులు కాదు, నువ్వు దాన్ని చెప్పినట్టు చేస్తే దేవుడు చూసుకుంటాడు. మనం మొదలు పెట్టగానే ఇంకా దేవుని పని ఆరంభించాం, అన్నీ నాకు మంచి జరుగుతాయి కాదు, మొదలుపెట్టి ముగించాలి. అందుకని కార్యారంభము కంటే కార్యాంతము మేలనే ఉంది. అనుకుంటాం 1,00,000 ఏది చేయం, నువ్వు చేస్తే కదా. ఈయన చెయ్యెత్తిన తర్వాత దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు తన కుమార్తె కనిపించింది, ఏ స్థితిలోనైనా దేవునికి లోపడితే ఆయన విడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని చూసుకోవాలంటే దేవునికి లోపడాలి, పరిపూర్ణంగా లోపడాలి, చివరి క్షణం వరకు లోపడాలి, ఆయన చెప్పేంత వరకు లోపడాలి. ఆయన వద్దు అన్నంత వరకు ఆ పని చేయాలి, ఇంకా చాలు అన్నంత వరకు చేయాలి. దేవుడే చెప్పాలి. దావీదు కూడా ఏడ్చాడు, అయ్యా నా వలన నశించిపోతున్నారయ్యా అని దేవుని సన్నిధిలో ఏడుస్తుంటే ఓర్నాను కళ్ళ ముందు ఆ ఖడ్గము దూసిన దేవదూతను దేవుడు అంటే ఇక చాలు అంటాడు. అప్పటి వరకు కూడా ఆయన దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. గమనించండి, దేవుని పని దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చేయమన్నట్లుగా మనము చేస్తే దేవుడు మన బ్రతుకును చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుభవం తను ఎరిగినవాడు కాబట్టి ఇప్పుడు కరువులో ఉండమన్న భయపడలా, దేవుడు చూసుకుంటారు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బిడ్డలకు ఎలాంటి అనుభవాలను ఇస్తున్నాం? మన శ్రమల్లో, దుఃఖంలో, బాధలో ధైర్యంగా ఉండు, దేవుడు నువ్వు నమ్ముకున్నావు కదా, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడు, మనం కలిసి ప్రార్థన చేద్దాం అని ఒక విశ్వాసపూర్వకమైన ధైర్యాన్ని బిడ్డలకు ఇస్తున్నావా? అలా కాకుండా ఏదో ఒక విధంగా బ్రతికేటట్టుగా ఆ పరిస్థితులు ప్రోత్సహిస్తున్నావా? అలాంటి అనుభవం ఉంది కాబట్టి
అబ్రహాం ఇంకా ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. అబ్రహాం విశ్వాసం తనకు ధైర్యాన్ని కలగజేసింది. ఈ ధైర్యం అనేది తన కోసము మాత్రమే కాకుండా, కేవలం తన సుఖము కోసము కాకుండా, కేవలం దేవుని సన్నిధిలో తను ప్రార్థించిన దానికి జవాబు కోసమే కాకుండా, ఆయన ఇంకా యెహోవా సన్నిధిలో నిలబడి ఉండెను అని మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎందుకు నిలబడ్డాడు? మమ్రే దగ్గర ఆయన నిలబడ్డప్పుడు మధ్యాహ్నం ఎండవేళ వారిని ఆహ్వానించి, దేవుని ఆహ్వానించి, ముగ్గురుగా వస్తూ ఆహ్వానించి వారికి పరిచర్య చేసి వారిని సంతోషపెట్టిన దాన్ని బట్టి ఒక వాగ్దానం పొందుకున్నాడు. షారా ఏది అంటే లోపల ఉంది అంటే, సరే మీరు ముస్లి వాళ్ళు అయ్యారు కదా, వచ్చే సంవత్సరంకి ఈ టయానికి మీకు సంతానం కలుగుతుంది అంటే షారా నవ్వింది. దేవుడు అంటాడు, నువ్వు నవ్వేవంటే నవ్వలేదు అంటది. సర్లే అని తన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను, ఇసుక రేణువుల కంటే గొప్ప అని విస్తారంగా విస్తరింపజేస్తానని ఆ మాట ఎప్పుడు నా సంతానం. తప్పడడుగేశాడు హాగరు విషయంలో. అది సంతానం కాదని దేవుడు చెప్పేశాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్పాడు. కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు సెలవిచ్చాడు, ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలుగా నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ స్థితిని బట్టి నిశ్చయంగా వచ్చే సంవత్సరానికి నీ ఇంట ఒక కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు తన పని అయిపోయింది కదా. తను కోరుకున్నట్లుగా, తను ఆశపడినట్లుగా తన కోరిక నెరవేరిందిక. ఇంకా దేవుని సన్నిధిని ఇంకేం పని అబ్రహాముకు అని అంటాను. మనం కూడా మనము మన అవసరతల కోసం ప్రార్థన చేస్తాం. అది తీరిపోతే ఇంకెవరి గురించి పెద్ద పట్టించుకో. అయ్యో పాపం అంటాం, సర్లే అని అంటాం. ప్రతిదానికి ఒక వంక ఉందిగా, ఏం చేద్దాం, దేవుని చిత్తం అని ఒక మాట అనేసి చాలా ఈజీగా తప్పించుకుంటాం. కానీ ఈయన అట్లా తప్పించుకునే రకం కాదు. తన కుటుంబం, తన విషయంలో దేవుడు ఒక నిశ్చయత కలగజేసిన, నిశ్చయంగా ఆశీర్వదించబడే ఒక స్థితి దేవుడు తనకు అనుగ్రహించిన, తాను కోరుకున్న జవాబు దేవుని నోట నుండే వచ్చిన, ఇంకా అబ్రహాము ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకున్నాడు అంటే ఇప్పుడు మనం చూద్దాం రండి. ఆదికాండం ఎన్నో అధ్యాయం అమ్మా? 18వ అధ్యాయం. మరొకసారి చదవండి. చాలు చాలు చూడండి. ఇప్పుడు నిలిచిన అబ్రహాము ఏం చేశాడంటే దేవుణ్ణి సమీపించను కదా, ఉందా మాట? అబ్రహాము అప్పుడు సమీపించి ఇంకొద్దిగా దగ్గరికి వెళ్ళాడు. ఇంకొద్దిగా సమీపించంటే ఇంకొద్దిగా దగ్గరికి వెళ్ళాడు. నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. ఇంకా నిలిచి అంటే తన హృదయంలో తన ఆశీర్వాదం, తన కోరిక, తన కుటుంబం అనే ఆలోచన ఒక పక్క, అంతకు మించిన ఇంకొక ఆలోచన ఇంకొక పక్క ఉంది. అడిగాడయ్యా ఎందుకు వచ్చారు అంటే, ఇదిగో మేము సొదొమ గొమొర్రాను నాశనం చేయాలనుకుంటున్నాము. ఆ సన్నిధిలో వారి యొక్క దుర్గతి, వారి యొక్క దుస్థితి, వారి యొక్క దుష్టత్వం మా సన్నిధిలో, దేవుని సన్నిధిలో విపరీతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా దాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నా అంటే వెంటనే అక్కడ ఎవరున్నారు? లోతు ఉన్నాడు. వెంటనే ఎవరు గుర్తొచ్చాడు? మనము దీవించబడిన తర్వాత, మనము ఆశీర్వదించబడిన తర్వాత ఆ దీవెన, ఆశీర్వాదం కోల్పోయిన వారు మనకు గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బయటపడిన తర్వాత, మనం గట్టెక్కిన తర్వాత, దేవుడు మన జీవితంలో ఒక నిశ్చయత కలగచేసిన తర్వాత ఇంకా అయిపోయింది కదా, దేవుడు నన్ను దీవించాడు అనుకోకుండా, ఎవరైతే ఆ స్థితిలోకి రాకుండా, ఎవరైతే తన్ను వదిలిపోయిన తర్వాత ఇంకా నీచమైన దీనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ కుటుంబం గురించి,
నువ్వు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా. అబ్రహాము విశ్వాసానికి తండ్రి మాత్రం కాదు, సహోదర ప్రేమ కలిగిన వాడు. ఒక వ్యక్తి నశించి పోతుంటే చూడలేకపోయినటువంటి ఆలోచన కలిగిన వాడు. నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వాడుకు ఆ గతే పట్టాలే అనుకొని అలా ఉండిపోయిన వాడు కాదు. అయ్యో, ఆ పట్టణంలో నా అన్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఎలాంటి వాడైనా సరే నా వాడే కదా అని, ఒకవేళ 50 మంది ఉంటారేమో ఆ పట్టణం అన్నట్లుగా, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చంపేస్తావా, వారిని కాచవా అని అడిగాడు. ఎట్లంటే సమీపించి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడడానికి గల కారణం తన కోసమే కాదు, ఎవరి కోసము? లోతు కోసం. అంటే తనను వదిలిపోయినటువంటి ఒక కుటుంబం కోసం. లోతు ఎలాంటి వాడు? ఎవడు లేక దిక్కు లేక కుటుంబం ఆ ఊర్లో ఆదరించకపోతే నేను వస్తాను అంటే సరే వెంట తెచ్చుకున్నాడు. సరే ఎవరు లేడంటున్నాడు కదా, నాకున్నది తింటాడు అని తెచ్చుకొని తన బ్రతుకులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని తను పాలు దయచేసి విస్తరింపజేశాడు. అబ్రహాం తనకు కొద్దిగా పెరిగిన తర్వాత తనకు ఒక ఐడెంటిటీ తక్కువైపోయిందన్న ఆలోచనతో, నేను ఇంత గొప్పవాడిని అయిన కదా ఇక్కడ ఉండేది ఏంటి అన్నట్లుగా ఆలోచిస్తున్న తరుణంలో వాళ్ళ పశువుల కాపరులకు వీళ్ళ పశువుల కాపరు కాస్త గొడవ జరగగానే, అబ్రహాం అయ్యా మన బంధువులం కదా, మనకెందుకు గొడవ, నీ ఇష్టం, నీకు ఇక్కడికి కష్టం అనిపిస్తే, ఇష్టం లేకపోతే సరే నువ్వు అటెళ్ళు నేను ఇటు వెళ్తాను అని చెప్పగానే నిజంగా కృతజ్ఞత కలిగిన వాడైతే, అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలిపెట్టి, నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది నువ్వు పోషించిన దాన్ని బట్టే కదా, నాకు ఒక స్థానం వచ్చిందంటే నువ్వు నన్ను వెంట పెట్టుకొని వచ్చి నీకున్నదంతా నాకు ఇచ్చి నీ వాడికి నన్ను చూసిన దాన్ని బట్టే కదా అనే కృతజ్ఞత ఉంటే నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నీ దగ్గర ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు. నీ దగ్గర ఉన్నాను కాబట్టి నీతో పాటు బలిపీఠపు అనుభవంలోకి వచ్చాను, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూశాను, దేవుడి యొక్క స్వరం వినగలిగాను, నువ్వు నడుస్తుంటే నీతో పాటు నేను నడవగలిగాను, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతాను అని అనాలి. నిజంగా కృతజ్ఞత అంటే అనలే. అవకాశం దొరకగానే ఏం చేశాడు? మంచి ప్లేస్ చూసుకొని యెహోవా తోటలాగా కనిపించిన సొదొమ గొమొర్రాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు. అక్కడ ఉన్న మనుషులు దేవుని భయం లేని పాపిష్టి జనాంగం. అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఆ సొదొమ రాజు ఏం చేశాడు, ఇతను రాగానే ఇతనికి ఒక సింహాసనం వేసి ఒక అధికారం కట్టబెట్టి, అరే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లోతు గారిని అడగండిరా అంటే, ఈయనకు ఇంకా నాకు అక్కడ లేని ఘనత ఇక్కడ వచ్చింది. ఈరోజు ఘనతల కోసం, గొప్పవారు అనిపించుకోవడం కోసం సంఘములోంచి, సహవాసంలో నుంచి, దైవికమైన అనుభవాల నుంచి లోకంలోకి పోతున్నారండి. ఇక్కడ లేకపోతే ఇక్కడ అయితే అణిగిమణిగి ఉండాలి, మనకంటూ ఐడెంటిటీ లేదు, ఎంత ప్రయాసపడినా గుర్తింపు లేదు, ఎవరు మనం పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూడా ఆయన దాసుడుగానే ఉండిపోయాం, ఆయన పరిచారకుడిగా ఉండిపోయాం. నాకు ఆ సామర్థ్యం లేదా, నేను కూడా అంతటి వాణి కాదు. ఇది అసలు ఈ తలంపు ఎక్కడిది? సాతాను తలంపు, అంతే కదా. సాతాను కూడా నాకు దేవునికి పెద్ద తేడా ఏముంది అనుకునే ఆలోచన పడ్డా కదా నరికివేయబడింది. ఇప్పుడు వేరైపోయాడు, సొదొమలో ఉన్నాడు. నేనంటాను, సొదొమలో ఉన్నాడు ఏమైనా సంతోషపడ్డా? రోజు బాధపడ్డట్టుగా బైబిల్లో రాయబడింది. ఆ నీతిమంతుడు లోతు ప్రతి దినము తన యొక్క హృదయాన్ని నొప్పించుకుంటూ బతికాడు. ఏమంత కర్మ? సొదొమ మంచిది కాదు, ప్రజలు మంచిది వారు కాదు, నాకు వెళ్ళిన కొంతకాలానికి అర్థమైపోయింది, అనవసరంగా వచ్చాను అని అనిపించింది. తిరిగి అబ్రహాం ఎద్దుకు రావచ్చుగా, మొహం చెల్లలేక కాదు. అక్కడ తను ఉండిపోవడానికి ఒక అధికారం, ఘనత ఉంది. ఈ రోజుల్లో కూడా లోకంలో ఉండిపోవడానికి గల కారణం ఏంటి? దేవుని ఎదుకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ సాతాను వారికి ఏదో ఒక స్థాయి, ఘనత ఇచ్చి వారిని అలా ఉంచి వేసింది. దాన్ని వదిలిపెట్టుకుని రాలేరు. వాళ్ళకి తెలుసు ఇది తప్పు, ఇక్కడ ఉండలేము, ఇది పద్ధతి కరెక్ట్ కాదని తెలుసు. కానీ వాళ్ళు అక్కడి నుంచి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు అనుభవిస్తున్న ఆ స్థాయి, ఆ స్థానం, అది కొద్దిగా లోకంలో ఘనతను బట్టి. కానీ ఏం చేశాడంటే, నిప్పుల వర్షం కురిపించే ప్రదేశంలో ఉండిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది.
దేవుని సన్నిధిలో బలిపీఠపు అనుభవాల్లో దైవికమైన నడిపింపులు ఉండకుండా అలాంటి యాజకత్వాన్ని, అలాంటి నడిపింపును వదిలిపెట్టి లోకంలో కనులుగా ఎంచబడ్డానికి, గొప్పవారు అనిపించబడ్డానికి, వారికి కొంత సొంత ఐడెంటిటీ కావాలి, సొంతగా మాకు సామర్థ్యం ఉంది, మేము నిరూపించుకోగలుగుతాం అని చెప్పుకోవడానికి లోకంలోకి వెళ్ళిపోయాడు లోతు. తనకు తెలుసు తప్పు అని, తను ఉంటున్న ప్రదేశం మంచిది కాదని రాలేకపోయాడు. ఈ రోజుల్లో చాలామంది అలా రాలేకపోతున్న కారణం ఏంటో తెలుసా? అక్కడ వారికున్న అధికారం, వారికున్న ఘనత. వచ్చి అబ్రహాంను అడగలేకపోయాడు, కానీ అబ్రహాం మాత్రం వదిలిపెట్టిపోయిన లోతు విషయంలో తెగించి సమీపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయిపోయింది తన జీవితంలో. తన వదిలిపోయిన వాడి గురించి తను ఆలోచించాల్సిన అవసరం లేదు. సాకినంత కాలం సాకాడు, పెట్టినంత కాలం పెట్టాడు, వాడి దాడు వాడు చూసుకున్నాడు. సరే, నన్ను కాదనుకున్నవాడు బతుకుతున్నాడు కదా అని వదిలేలేదండి. ప్రభా, సొదొమలో 50 మంది ఉంటే చంపేస్తావా అని బేరం పెట్టాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి. ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో నిల్చుండడానికి గల కారణం ఏంటంటే, ఇంకా లోకంలో దేవుని ఎదుకు రాకుండా, దేవుని కృపను ఎరగకుండా, బలిపీఠపు అనుభవాలు లేకుండా, దేవుని యొక్క సన్నిధిలో నిలబడకుండా, లోకంలో ఇది గొప్పది, లోకంలో ఇలా ఉండొచ్చు, ఇది నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, నన్ను అడిగేవాడు లేడు అనుకొని లోకంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలంటే సమీపించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమీపించి అని కాదు, ఇంకొక మాట మనం చదువుతాం చూడండి, 18వ అధ్యాయంలోనే 26వ వచనం. సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడి వారిని బట్టి ఆ స్థలం అంతటి కాయుదును అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెగింపు కలిగిన ప్రార్థన ఎవరి కోసం అండి చెప్పాలి? దేవుడు ఒకవేళ నీకెంత ధైర్యం రా, ఇంకా దగ్గరికి వచ్చావు అంటాడేమో. నీకు ఇచ్చాను కదా, నువ్వు పో, ఏంటి ఇంకా పద్ధతి అంటాడేమో. అయినా సరే ఆయన తన్ను తాను తగ్గించుకొని, నేను ధూళిని, ఏమంటాడు, బూడిదను. బూడిదంటే ఏంటి? మొత్తం కాలిపోతే ఏమీ లేని స్థితే కదా బూడిదంటే, అంతేనా? కర్ర చాలా అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా కనిపిస్తుంది, చూడడానికి మంచి చెట్టు నిగనిగలాడుతూ పచ్చగా సూపర్ ఉంటుంది. అగ్ని అంటుకున్నది, కాలింది, బూడిదైపోయింది. ఆ అందము, స్వరూపము, ఆ పచ్చదనము మొత్తం కోల్పోయి బూడిదైపోయింది. అంటే ఏమీ లేని స్థితి. బూడిద నుంచి మళ్ళీ ఇంకొక ఏమంటారు, ఇంకొక రూపంలోకి పోవడానికి ఆస్కారం లేని స్థితి. అంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే తను రూపం కోల్పోయాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఏదైనా సరే నా వాళ్ళను నేను కాపాడుకోవాలి. ఏంటంటే ఆ తెగింపు ఎవరి కోసం? తన అనుకున్న వారిని కాపాడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఎవరైనా నీకు సంబంధించిన వాళ్ళు, నువ్వు ప్రేమించిన వాళ్ళు, నువ్వు ఆదరించిన వాళ్ళు నిన్ను కాదని దూరం అయిపోయి, లోకములో పడిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటే మనం ఏం చేయాలంటే వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. సంఘంలో మనం అనేక సార్లు చెబుతూ ఉన్నాం, దేవునికి దూరమైన వారి గురించి ప్రార్థన చేయాలి, సంఘానికి దూరమైన వారి గురించి ప్రార్థన చేయాలి. కారణం ఏంటి అంటే వారు నశించిపోయే స్థలంలో ఉన్నారు. వాళ్ళ బ్రతుకుల్లో నాశనం. వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళు ఉండిన స్థలం మంచిది కాదు. కాబట్టి దేవుడు ఆ స్థలం మీదకి నాశనం తెచ్చినప్పుడు ఆ స్థలంలో వారు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి ఆ స్థలంలో వారు ఉండకుండా విడిపించబడడానికి ఏం చేయాలంటే దేవుడు కృప చూపించి, దేవుడు మనతో మాట్లాడి మనకు ఒక స్థితి, మంచి ఒక స్థితి కలిగించిన మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలి? నిలబడి ఆయనకు సమీపంగా వెళ్ళి తెగించి దేవునితో మాట్లాడాలి. తెగించి మాట్లాడుతున్నాను అంటే ఆ తెగింపు, నేనేమైపోయినా పర్లేదు, నా ప్రార్థన వినపడి అతను కాపాడబడితే చాలు. ఎదుటి వారి కోసం అంత తెగింపు చేయగలిగిన ప్రార్థన ఎంత గొప్పది.
అబ్రహాం తన గురించి కాదండి ప్రార్థన చేసింది, యెహోవా సన్నిధిలో నిలబడింది. ఎవరి గురించి? తన సహోదరుడైన లోతు గురించి. తెగించాడు. ఒక పక్క భయం, ఏమవుతుందో, అసలు ఇలా నేను మాట్లాడొచ్చా, ఇలా అడగొచ్చా? ముందే చెప్పాడు 50 మంది ఉంటే నేను కాపాడుతాను, 50 మంది లేరు కదా, ఏం చేస్తాను అనలా. ఇంకొకసారి ప్రభువా సరే అని ఏమంటాడు? తెగించి ఏమని మాట్లాడుతున్నాడు? 55 మందికి 5 తక్కువైన పట్టణం అంతా నాశనం చేస్తావా అంటే, ఒకవేళ అలా ఉన్నా నేను నాశనం చేయను అంటాడు. చూడండి, తర్వాత 30 మంది ఉంటే చేస్తావంటే 30 మంది ఉన్నా నేను చేయను అంటాడు. 31 వచ్చిన అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించిదిని. ఏం చేశాడు? దేవుడితో మాట్లాడడానికి తెగించాడు. తర్వాత 32 వచ్చిన కింది భాగాన్ని మనం చదివితే, అక్కడ చూడండి, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదని. ఇప్పటికి ఎన్ని మార్లు మాట్లాడాడు? 50, 45, 40, 30, 35, 35, 30 ఇట్లా ఒక 5 తగ్గించుకుంటూ వచ్చాడు. ఇంకొకసారి అంటే తన ప్రార్థన దేవుడు అంగీకరించేంత వరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన ప్రార్థనను బట్టి దేవుడు, లోతు మంచివాడు కాకపోయినా, కాదనుకొని వెళ్ళిపోయినా, మంచి ప్రదేశంలో లేకపోయినా, నీతిమంతుడైన అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి అతను కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దామా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి రావాల్సింది మన కోసమే కాదు, ఎదుటి వారి కోసం ప్రార్థన చేయడానికి రావాలి. సో ఈరోజు మనము మన కళ్ళ ఎదుట మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వారు సమస్యలో, బాధలో, నాశనమయ్యే స్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారి గురించి మనము ఈరోజు ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చూడండి, 107వ అధ్యాయం కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. చాలు. అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. లోతు గురించి అంటే విధేయత చూపకుండా కృతజ్ఞుడై వెళ్ళిపోయిన వాడి గురించి. మోషే కూడా దేవుని సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు. దేవుని ఎరగకుండా దేవుని కార్యాలు మరిచిపోయిన వారి గురించి అంటాడు మోషే. అసలు ఆ కాన్వర్జేషన్ ఏమంటాడు? నువ్వు అడ్డు తొలుగు అని అంటాడు. ఆయన అటు జరిగితే అటు, ఇటు జరిగితే అటు. మనం పిల్లలను తండ్రి కొట్టేటప్పుడు తల్లి వెనక దాచుకొని అటు ఇటు జరిగినట్టుగా, వాళ్ళు తండ్రి ఇటు చేయబోతే ఇటు, అటు చేయబోతే అటు, నేను ఒప్పుకోను, కొట్టొద్దు నా బిడ్డలు అన్నట్లుగా మోషే అడ్డుపడ్డాడు. పోనీ మోషేకు వాళ్ళు ఏమన్నా సంతోషాన్ని కలగజేశారా? అనుక్షణం బాధేగా, ప్రతి నిమిషం విమర్శగా, ప్రతిసారి సనుగుడేగా, ప్రతి దాంట్లో గొనుగుడేగా, ప్రతి విషయంలో ఎన్నోసార్లు శోధించారుగా. అంత శోధించి, బాధించి, సనిగి, గొనిగి, ప్రతి దానికి అడ్డుపడిన ప్రజల విషయంలో దేవుని కోపం వచ్చేటప్పటికి దైవసేవకుడిగా నేనేం చేస్తాను? చెప్పవలసిందా అంతా చెప్పాను, ఇంక దేవుడే చూసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను అని తను పక్కకు దొలగలే. వద్దు ప్రభువా, దేవునితో చెప్తాడు, నువ్వు విడిపించిన ప్రజలు నువ్వు చంపితే అందరూ ఏమనుకుంటారయ్యా?
నీ నామానికి అవమానం. అంటే ఈయన బాధ అంతా కూడా ఆయన చంపుతాడని కాదు, చంపిన దాన్ని బట్టి ఏం కలుగుతుంది? దేవుని నామానికి అవమానం. ఐగుప్తులో 10 ఆశ్చర్యకార్యాలు జరిగించి ఎర్ర సముద్రాన్ని చీల్చి మేఘ స్తంభమును నిలిపి అగ్ని స్తంభము ద్వారా వారిని రేంబగులు నడిపించిన దేవుడు వారిని అరణ్యంలో చంపివేశాడు అనే ఒక చెడ్డ పేరు నీకు వస్తుంది అని బాధ హృదయంలో ఉంచుకొని అడ్డుపడ్డాడు. చివరికి ఏమంటాడు తెలుసా? దేవుడు కూడా మోషేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇట్లా కాదు కానీ వాళ్ళు వినని వారు, లోబడిన ప్రజలు అయితే నీకే ఒక సంతానాన్ని పుట్టించి నీ సంతాన్ని హెచ్చించి నీ సంతానాన్ని నాకు చేర్చి నీ సంతానం ద్వారా నేను ఘనత పొందుకుంటాను అంటాడు. మనమైతే నిజమే ప్రభా, ఇలాంటి వారికి వేస్ట్ ప్రభా, ఎన్నిసార్లు మీరు అవకాశం ఇచ్చారు కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, అలాంటి వాళ్ళ ద్వారా నీకు నామానికి మహిమ రాదు, చంపేయి ప్రభా, సరే నీ ఇష్టం ప్రభా అని అనుకుంటాం. కానీ నీ ద్వారా ఒక జనాన్ని నేను పుట్టిస్తానని చెప్పినప్పటికీ, నీ ద్వారా నన్ను నేను ఘనపరుచుకుంటాను అని చెప్పినప్పుడు కూడా మోషే అసలు అడ్డు తొలగలే. నాకు అవసరం లేదు, ఈ ప్రజలు కావాలి. ఒకానొక సందర్భం నేనేమో రొమ్మున భరించానా, నేను కన్నానా వీరు అన్న వాడే దేవుని కోపం తన ప్రజల మీదకి రాగానే అడ్డుపడ్డాడు. ఈ 30 లక్షల జనాంగానికి ఒక వ్యక్తి అడ్డుపడ్డాడండి. అసలు ఊహించుకుంటే ఎంత ఆశ్చర్యం. 30 లక్షల జనాన్ని, 30 లక్షల యొక్క మీద ఉన్న కోపం ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఆపుకున్నాడు. ఈరోజు మనం కూడా అలా దేవుని సన్నిధిలోకి వచ్చి ఊరికే కూర్చోవడం కాదు, మనం కూడా ఏం చేయాలి? నిలిచి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? నిలిచి అబ్రహాములాగా ప్రార్థన చేయాలి. తర్వాత మోషేలాగా వారు అవిధేయులే, దేవునికి ఎదురు తిరిగిన వారే, దేవుని నమ్మని వారే, దానిని బట్టి శిక్ష పొందడానికి వారికి అవకాశం ఉంది. కానీ ఆ శిక్ష రాకుండా ఆయన కరుణించమని, దయ చూపించమని, ఆయన కోపం వారి మీదకి రాకుండా మోషే ఏం చేశాడంటే అడ్డుపడ్డాడు. మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం అడ్డుపడే విధమైన ప్రార్థన మనం చేస్తున్నాం. వద్దు ప్రభా, అలా చేయొద్దులయ్యా, అలా నాశనం అయితే నీ నామానికి అవమానం కదా ప్రభా, అలా వద్దులే ప్రభా, అలా చేయదులే ప్రభా అని మనం అడ్డుపడగలుగుతున్నామా? ఆ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ఏం చేశాడు? అడ్డుపడేను, నిలిచి అడ్డుపడి రాత్రంతా. ఎన్నిసార్లు అడిగింటాడు దేవుడు, నువ్వు జరుగు, ఇంకా చాలు కానీ ఒక్క నిమిషం జరుగు, ఒక్క నిమిషం వారి మధ్యకు వచ్చానా అని కోపం రగిలిపోతుంటే, అదేంటి ప్రభా, మీరు విడిపించి, మీరు కాపాడి, మీరు గద్ద రెక్కల మీద మోసినట్లు మోస్తూ తీసుకొచ్చిన బిడ్డను మీరు చంపుతారా అని ఎన్నెన్ని మాటలు దేవునికి చెప్పాడో, ఏమేమి మాటలు దేవుడు చెప్పాడు. రాత్రంతా కూడా వాళ్ళిద్దరికీ ఏం జరిగిందంటే, నేను చంపుతానంటే నేను వద్దంట, నేను చంపుతానంటే వద్దంట. చూడండి, దేవునికి అడ్డుపడ్డాడు. అందుకని ఆ మాట ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవునికి అవిధేయులై శాపగ్రస్తులై శాపాన్ని పొందే స్థితిలో ఉన్న వారి విషయంలో మనం ఏం చేయాలంటే, ఆ శాపం, దేవుని కోపం వారి మీదకి రాకుండా మనం ఏం చేయాలి? అడ్డుపడి ప్రార్థించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఈ రాత్రి మనం చేయవలసింది ఏంటంటే, 1 అబ్రహాము లాంటి ప్రార్థన, 2 మోషే లాంటి ప్రార్థన. మోషే దేవుని సన్నిధిలో నిలబడి అడ్డుపడ్డాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి తెగించి తను తగ్గించుకొని పూటపడి అడ్డుపడ్డాడు. మరి మనం దేవుని సన్నిధిలోకి వచ్చి అలాంటి ప్రార్థన మనం చేయకుండా, ఆ విధంగా అడ్డుపడకుండా, ఆ విధంగా దేవుని యొక్క విషయంలో దేవుని చిత్తానుసారంగా మనం ఉండకుండా ఎలా ఉంటాం? కాబట్టి ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే అడ్డుపడే ప్రార్థన. సంఘంలోకి సాతాను జొరబడే రకరకాలైనటువంటి క్రియలు సాతాను జరిగించి కుటుంబాల్లో సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా, వ్యాధిని గురి చేస్తూ విశ్వాసాన్ని సవాల్ చేసే పరిస్థితులు కుటుంబాలు జరిగిస్తున్నప్పుడు వాళ్ళకు అండగా మనం నిలబడాలి, వారు కాపాడమని మనం ప్రార్థన చేయాలి.
వారి విషయంలో దేవుడి కనికరం దిగు వచ్చినట్లుగా దేవుడే కనికరించి, సరే ఈసారికి నిన్ను బట్టి నేను వదిలిస్తున్నాను చెప్పేటట్లుగా మనం అడ్డుపడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మోషే అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డారు. అయితే కొన్ని మాటలు నేను ఫాస్ట్గా కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేద్దాం. రెండవదిగా దేవుని సన్నిధిలో ఉండవలసినవి ఏంటి అంటే ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 16 చాలు. ఒకటి, దేవుని సన్నిధిలో ప్రార్థన. మనం చెప్పుకుంది దేవుని సన్నిధిలో ప్రార్థన మన కొరకు కాదు, కానీ ఎవరి కొరకు చేయాలి? అవిధేయులైన వారి కొరకు, సహవాసాన్ని వదిలిపోయిన వారి గురించి ప్రార్థన చేయాలి. అబ్రహాము సహవాసం వదిలిపోయిన లోతు గురించి అబ్రహాము ప్రార్థన చేశాడు. తన నడిపింపులో దేవునికి లోబడకుండా ఉన్న వారు మీదికి దేవుని యొక్క ఉగ్రత రాకుండా మోషే అడ్డుపడ్డాడు. దేవుని సన్నిధిలో నిలిచిన వారు మనము ఇలాంటి ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని సన్నిధిలో ఏమి ఉండాలి అంటే, దేవుడు మనకు అనుగ్రహించినది దేవుని సన్నిధిలో ఉండాలి. వాళ్ళు చూడండి, మన్నా అక్కడ ఉంది. ఏంటి మన్నా అంటే? అది మన ఆహారం అని ఉంది. చూడండి మీరు కానీ 16వ అధ్యాయం 16లో మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఏమంటున్నాడు? దేవుడు మనకిచ్చిన ఆహారము జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమ్మా నిద్రపోతున్నారా? 2 చేతులు చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం సరిగ్గా వినిపించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి కాస్త, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకే జలుబు, దగ్గు, రకరకాల జాగ్రత్తలు తీసుకొని వస్తే మీరు మాత్రం దర్జాగా కూర్చొని నీరసంగా ఉంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన ఆహారం దేవుని సన్నిధిలో ఉండాలి. ఇదేంటి మేము సంపాదించిందంతా తెచ్చేవాళ్ళని కాదు. దేవుడు నిన్ను ఏ విధంగా పోషిస్తున్నాడో అది అందరికి, ఇశ్రాయేలుకు తెలియనట్లుగా అక్కడ దేవుని సన్నిధిలో ఉండాలి. మన్నా దేవుడు అనుగ్రహించింది. వాళ్ళు ఏమైనా విత్తారా, కోసారా? ఏం లేదు. దానికోసం వాళ్ళు ఏమైనా ప్రయాసపడ్డా? లేదు. అంటే నేను దేవుణ్ణి నమ్మి పాపమని ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించి, దేవుని కాపుదల్లో ఆ నడిపింపులో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆ నడిపింపుకు ఉండి నన్ను నడిపిస్తున్నప్పుడు, ఆ నడిపింపుకు ఒప్పుకున్నప్పుడు దేవుడే నన్ను పోషించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడే నన్ను పోషించాడు. అరణ్యంలో దేవదూతల ఆహారం, దేవదూతలు భుజించే ఆహారం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే లేయగానే పాలన చుట్టూ అది పడుతుందో వెళ్ళి ఏరుకొని తెచ్చుకొని అది రోట్లో వేసి దంచుకొని రొట్టె కాల్చుకొని తినడమే. ఏ రోజుకు ఆ రోజు. ఒకవేళ ఎక్కువ దాచుకుని మరుసటి రోజుకు ఉంచితే అది కుళ్ళిపోతుంది. ఒకవేళ మరుసటి రోజు విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజుకి ఎక్కువ ఉంచుకోకుండా తక్కువైతే బాధపడతారు. కాబట్టి దేవుడు ఎంత అవసరమో అంత మనకి ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడు అంటే దేవునికి లోబడితే అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఉండాలి. ఆ విధంగానే దేవుని సన్నిధిలో మన యొక్క జీవనాధారమైన స్థితి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. ఇశ్రాయేలు అందరూ అర్థం కావాలి, పలానా వారు ఈ విధంగా పోషించబడుతున్నారు. దేవునికి లోబడిన దాన్ని బట్టి, దేవుని ఎరిగిన దాన్ని బట్టి, దేవుని మాటను అంటే ఏంటి లోబడి నడిచిన దాన్ని బట్టి. రాత్రంతా ప్రయాసపడ్డారండి, ఏమి దొరకలేదు. పేతురుతో అంటాడు దేవుడు, కాస్త లోపలికి నడిపించిన దోణి చేపలు పట్టు అంటాడు.
అయినా సరే ప్రభా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమి దొరకలేదు, నీ మాట చొప్పున మేము వలలు వేత్తుమని ఆయన మాట అంగీకరించి ఆ మాట చొప్పున వలలు వేశారు. ఏం జరిగింది? ఎక్కడైతే దొరకలేదో, ఎక్కడైతే పడలేదో, ఎక్కడైతే వారు లేవు అనుకున్నారో అదే ప్రదేశంలో దేవుడు సమృద్ధినిచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఎక్కడైతే లేవు, ఇది కాదు, ఇది రాదు అని మనం బాధపడుతున్న సందర్భాల్లో మన దేవుని మాట చొప్పున మనము నడిచి మన పని చేస్తే ఆ పనిని దేవుడు విస్తరింపజేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ యొక్క దోణి నిండిపోయి చేపలు బయటికి లాగలేనంత విస్తారమైన స్థితి ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. అది ఎప్పుడు బయటపడిందంటే దేవునికి లోబడ్డప్పుడే. అంటే నీవు నీ జీవనోపాధి ఇది దేవునికి లోబడిన దాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆహారం ఇది చెప్పగలిగిన స్థితిలో దేవుని సన్నిధిలో ఉండాలి. నీ పోషణ, నువ్వు ఏ విధంగా పోషించబడుతున్నావో సాక్షాత్కరంగా నీ జీవనోపాధి దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుడు నన్ను ఇలా పోషిస్తున్నాడు అని మాత్రం కాకుండా ఇంకొక మాట చదువుదాం చూడండి. అలా నిన్ను పోషించే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. చాలు. మీరును మీ దేవుడిని యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పన్నులు అన్నిటిని బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఎలా? అబ్రహాములాగా, మోషేలాగా. 2, మన పోషణ, దేవుడు ఇది నన్ను ఇలా పోషిస్తున్నాడు, సాక్షాత్కరంగా దేవుడు నీకు అనుగ్రహించిన మన్నా నీ జీవనోపాధిని అనేకులకు అర్థమయ్యేటట్లుగా నీవు నీ జీవనోపాధిని కనిపించాలి. 3, నువ్వు సంతోషించినట్లుగా దేవుని సన్నిధిలో భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసో లేదో, గత సంవత్సరం నుంచి, ఇంతకుముందు అలా లేదు, గత సంవత్సరం నుంచి ప్రతి ప్రార్థన కూడికను ఏం చేస్తాం? మనం భోజనాలు ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధిలో తిని సంతోషపడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కుటుంబములతో కూడా రండి. అది ఏ అకేషన్ అయినా సరే, ఎలాంటి విషయమైనా సరే, ఉపవాస ప్రార్థన అన్నిటినీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కుటుంబములతో కలిసి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు మనకిచ్చిన కుటుంబాలతో మనకిచ్చిన పనులన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే హన్నా తన భర్త అయిన ఏం పేరమ్మా? అన్న భర్త పేరు ఏం పేరు? అన్న వాళ్ళ వైరి పెనిన్నా ఎల్కానా కదా. సంవత్సరానికి ఖచ్చితంగా ఒక రోజు వెళ్ళి దేవుని సన్నిధిలో ఏం చేశారు? భోజనం చేసి వచ్చేవారు. అంటే దేవుని సన్నిధిలో సంతోషం. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం అంతా నన్ను ఇలా పోషించాడు, ఇలా దీవించాడు, నా కుటుంబాన్ని ఇలా బలపరిచాడని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనిపించాలి. అందుకనే మనం సంవత్సరానికి 5-6 సార్లు, 6-7 సార్లు, ఈ సంవత్సరం మట్టుకైతే జనవరిలో ఒకసారి, అవునా కదా? ఏంటి చెప్పండి, జనవరిలో ఎందుకు ఇక్కడ భోజనం చేసావు? మర్చిపోయారా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. జనవరిలో భోజనం చేసామా లేదా? చర్చిలో జనవరి 1 అనే ఏం చేస్తారు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాల్యుబుల్ డే, మన ఆత్మీయ తండ్రి యొక్క మరణ దినాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ, నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువైనది అని ఆ విలువను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని జనవరి 17వ తారీఖున ఇక్కడ
వాల్యుబుల్ డే, అది జ్ఞాపకార్థ కూడికని కాకుండా వాల్యుబుల్ డే అని సంఘమే, కుటుంబంతో సంబంధం లేకుండా చెప్పాను. ఈ విషయంలో ఆ డే మాత్రం సంఘమే చేస్తుంది. బర్త్డే కావచ్చు, ఇంకేదైనా సరే మీరు కుటుంబం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి అది సంఘమే. జనవరి తర్వాత మేలో 3 రోజులు, తర్వాత ఉపవాస ప్రార్థనలు జూలైలో ఒకరోజు, అంతకుముందు సంవత్సరం అక్టోబర్లో 3 రోజులు. అందుకనేమో ఇప్పుడు డబ్బులు మిగలట్లేదేంటి అనే ఆలోచన కొందరు మిగులుతుంది. దేవుడి సన్నిధిలో అది ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే, అలా ఖర్చు చేయబడితేనే సంఘములను, కుటుంబాలు దీవించబడతాయనే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దేవుని పరిచర్యకే ఆ డబ్బులు వాడడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో కుటుంబములతో కలిసి సంతోషించాలి, భోజనం చేయాలి. మన జీవనోపాధి దేవుడు కలగచేశాడని దేవుని సన్నిధికి వచ్చి మనం సంతోషించాలి. కాబట్టి చాలా కుటుంబాలతో కలిసి రావట్లేదు, కాబట్టి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే చాలా కుటుంబాలతో బిడ్డలు, పిల్లలు, భార్య, భర్త అందరూ కలిసి మందిరానికి రావలేకపోతున్నారు. అలాంటి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయాలి. అవునయ్యా, నీ సన్నిధిలో కుటుంబాలతో సంతోషించాలని చెప్పావు. పలాని కుటుంబం భర్త వస్తే భార్య రావట్లేదు, పిల్లలు వస్తే పెద్దలు రావట్లేదు. కాబట్టి ఆ కుటుంబం నీ సన్నిధిలో మీరు అనుగ్రహించినటువంటి మన్నా జీవనోపాధిని బట్టి వాళ్ళు సంతోషపడుతూ సుఖించే విధంగా వారి విషయంలో వారి కష్టార్జితాన్ని దీవించి వారు వచ్చినట్లే నీ కృప చూపించని దేవుని సన్నిధిలోకి ప్రతి కుటుంబం వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 17వ వచనం. మీలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూప ద్రవ్యం వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని చాలు. ఇక్కడ మనకు తెలుసు, ఈ కంటెంట్ అంతా కూడా మనకు తెలుసు. ఈ ఎదురు తిరిగిన 250 మందితో ధూపార్తి చేత పట్టుకుని, అంటే ధూపము అంటే ప్రార్థన. అసలు దేవుడు ఏర్పరచుకున్న వాడేవాడో నేను తెలియజేస్తాను, అందరూ ఏర్పరచుకున్న వాళ్ళే అనే ఆలోచన వచ్చినప్పుడు, సరే ఎవరైతే ఎదురు తిరిగారో ఆ 250 మందిని అహరోనుతో సహా మీరు దేవుని సన్నిధికి ధూపార్తిని చేత పెట్టుకుని రండి అంటే, ధూపార్తులను చేత పెట్టుకుని వస్తే దేవుడు ఏం చేశాడు అంటే, చూడండి 36వ వచనం లేకుంటే 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణముకు తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఎందుకు కాల్చివేసెను అంటే, చూడండి 38వ వచనంలో, పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి అని ఉంది. అంతవరకు చాలు. పాపము చేసి ప్రాణానికి ముప్పు తెచ్చుకున్న వారు అని రాయబడింది. అంటే వినండి, దేవుని సన్నిధికి నువ్వు ఒక ధూపార్తిని తెచ్చావు, ప్రార్థన ధూపం వేయడానికి వచ్చావు. ఒకవేళ నువ్వు పాపము చేసి ఎదురు తిరిగి దేవుని నడిపింపుకు లోపడకుండా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ధూపం వేయాలనుకుంటే దేవుడు ఆ ధూపాన్ని అంగీకరించడు. ఈ 250 మంది దగ్గర కూడా ధూపార్తులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ధూపద్రవం వేసుకొని దేవుని సన్నిధి తీసుకొచ్చారు. కానీ దేవుడు వారిని చంపేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి మనం మన ప్రార్థన ధూపం దేవుని సన్నిధిలో చేరినట్లుగా మనం ఎలా ఉండాలంటే అంటే పాపము చేయని వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండాలి. అసలు టాపికే అదే. పరిశుద్ధుడెవడు? ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అని ఒక ఆలోచన లేవనిచ్చినప్పుడు అసలు ఎవడు పరిశుద్ధుడో తెలుసుకుందాం రండని మోషే చెప్పి, పరిశుద్ధుడు ఎవరో, దేవుడు ఏర్పరచుకున్న వాడెవడో తేల్చిపడేశాడు. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న మోషే అడ్డుపడ్డాడు. ఎవరంటే వాళ్ళు పడితే కాదు,
అక్కడ ఏమనింది? దేవుడు ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు అని మనం చదువుతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడో వారి ద్వారా వారి ప్రార్థన, వారి కన్నీటిని, వారు వేడుకున్న ప్రతి విషయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. కాకపోతే మనం ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి, అయ్యా మా గురించి ప్రార్థించయ్యా. ప్రతి ఒక్కరూ సంచి తగిలించుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు దేవుని ఏర్పరచుకొని ఒక భక్తిని, ఒక ఆధారాన్ని ఏర్పరచుకొని బ్రతుకుతున్న వాళ్ళు. దేవుడు పిలిచి ఒక స్థాయినిచ్చి ఒక స్థితిని కలిగించి అలా ఏర్పరచుకున్న దైవజనులు వేరు. అందుకని ఇప్పుడు ఆ ఏర్పాటు విషయంకి వచ్చేటప్పటికి 250 మందికి దగ్గర ధూపార్తులు ఉన్నాయి. కానీ ఈ ధూపార్తులు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చంపివేశాడు. అయితే అహరోను యొక్క ధూపార్తి వెలిగిన తర్వాత అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ చూడండి. మీరు కానీ చదివితే 16వ అధ్యాయం వాళ్ళు సనుగుడు మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తి, దానికంటే ముందు 46వ వచనం చదువుతాం. అప్పుడు మోషే, నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధిని బయలుదేరును, తెగులు మొదలుపెట్టాను అని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు వెళ్ళి పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తమే ప్రాయశ్చిత్తము చేసెను. ఎట్లా చేశాడు? అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వేసే ధూపం ద్వారా ఏం ఆగిపోవాలి? తెగులు ఆగిపోవాలి. సనుగులను బట్టి దేవుని కోపం వస్తే మనము వారి మధ్యకు వెళ్ళి, మనం ఎవరికైనా అమ్మా పోయి ప్రార్థన చేయండి, పలానా వాళ్ళు బాగలేరు కదా, ఆదరించండి, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత వెళ్తే వారి ప్రార్థన ఎలా ఉండాలంటే వారికి నిలబడి వారిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే చెప్పినట్లు అహరోను వెళ్ళాడు. అంటే నా దగ్గర ధూపార్తి ఉంది కదా, నా దగ్గర నేను ధూపం వేయగలుగుతాను కదని పరిగెత్తలా. ఎవరికి చెప్తే వారు వెళ్ళాలి, ఎవరికి చెప్తే వాళ్ళు అది చేయాలి. ప్రార్థన అనుభవంలోకి వచ్చినా సరే సేవకుడు చెప్పింది, యాజకుడు చెప్పింది మాత్రమే చేయాలి. మన ఇష్టానుసారంగా ధూపం వేయడానికి లేదు. ఎప్పుడైతే అహరోనుతో చెప్పాడో, ఎక్కడ దేవుని సన్నిధిలో నిలబడ్డ అహరోను ధూపార్తిని చేతపట్టుకొని బలిపీఠం మీద ఉన్న నిప్పులు తన ధూపంలో వేసుకొని ధూపద్రవ్యం దాని మీద వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ చచ్చిన వారికి, తెగులు ఉన్న వారికి మధ్యలో నిలబడి ధూపం వేసి ప్రార్థన చేస్తే అప్పుడు తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ధూపార్తిలో బలిపీఠపు నిప్పులు మనం వేసుకోవాలి. ఇంకా అది లోతైన సబ్జెక్ట్ అనుకోండి, దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఏ నిప్పులు అంటే ఆ నిప్పులు ఎవరు? అహరోను కుమారులు తెచ్చారు. వేరే నిప్పులు తీసుకొస్తే ఏం చేశారు? దేవుడికి చంపివేశాడు. మనం లోక సంబంధమైనవి ఆ నిప్పులు కాదు, బలిపీఠం మీద అనుభవాలతో కూడినటువంటి ఆలోచనతో వచ్చిన ఆ నిప్పులు, దేవుడి పైనుంచి కురిపించినటువంటి నిప్పులు మన ధూపార్తిలో మన ప్రార్థనలు ఉంచుకొని ఆ ధూప ద్రవ్యం కలిపి పొగ వేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ధూపార్తి ఏంటంట? దేవుని సన్నిధిలో ధూపార్తి ఏం చేస్తుందంటే జనాల్లో ఉన్న తెగులును ఆపివేస్తుంది. మరి మనం ఏ విధంగా ఉన్నాం? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం అబ్రహాము మోషేలాగా నిలబడ్డామా? అహరోనులాగా ధూపార్తిని చేత పట్టుకొని నిలబడ్డామా? అంత మాత్రం కాకుండా దేవుని బిడ్డగా అంగీకరించబడే స్థితిలో ఆయన సన్నిధిలో ఉన్న కర్ర, అహరోను చేతికర్ర ఏమి చిగురించిందని, ఎక్కడ ఉంటాయి చిగురించింది? దేవుని సన్నిధిలో. మన కర్ర, మన బ్రతుకు దేవుని సన్నిధిలో చిగురించితే అది అందరికీ కనిపించాలి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ జీవితంలో ఏ అనుభవాలు ఉండాలి? 1, ప్రార్థన అనుభవం ఉండాలి. ఆ ప్రార్థన అనుభవం ఎలాంటిది? మోషేలాగా, అబ్రహాములాగా చేసే ప్రార్థన. 2,
నీవు ఎట్లా బ్రతుకుతున్నావో, నిన్ను దేవుడు ఎలా పోషిస్తున్నాడో, నీవు సాక్షాత్కరంగా నీ జీవితం దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధిలో 2 అది కనిపించాలి, అంటే నీ మన్నా కనిపించాలి. 3 దాన్ని బట్టి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో దేవుని సన్నిధిలోకి వచ్చి ఆనందించాలి. లోకంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, వీళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఆ ముచ్చట్లు చెప్పి, వీళ్ళకి ఆ ముచ్చట్లు చెప్పి, సినిమా హాల్లో తాగుబోతూ విందుల్లో కూర్చొని సంతోషించడానికి దేవుని సన్నిధి, ఇది నా దేవుని బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన కృప అని దేవుని సన్నిధిలో కుటుంబంతో కూడా సంతోషించాలి. తర్వాత దేవుని సన్నిధిలో ధూపార్తిని చేత పట్టుకొని నిలబడాలి. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడాలి. తర్వాత దేవుని సన్నిధిలో ఇంకొకటి ఏంటి, మన కర్రను మనం ఉంచుకోవాలి. అలా కర్రను ఉంచుకొని, చిగురించే కర్ర మన బ్రతుకులో ఉంచుకోవాలి. అప్పుడు మనం సాక్షాత్కరంగా ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు మరి ఎందుకు వచ్చావు? దేవుని సన్నిధిలో ధూపార్తి పట్టుకోవడానికి వచ్చావా? నీ కర్రను, చిగురించిన నీ బ్రతుకును చూపించడానికి వచ్చావా? కుటుంబంతో కలిసి ఆనందించడానికి వచ్చావా? దేవుడు నన్ను పోషిస్తున్న దేవుడు అని నీ మన్నాను చూపించడానికి వచ్చావా? లేక ప్రజల కోసం, అల్లాడిపోతున్న బిడ్డల కోసం ప్రార్థన చేయడానికి వచ్చావా? ఎందుకు రావాలి మనం దేవుని సన్నిధికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటే ప్రార్థించడానికి రావాలి, ధూపార్తి వేయడానికి రావాలి, ధూపార్తిని చేత పట్టడానికి రావాలి, దేవుని సన్నిధిలో సంతోషించడానికి రావాలి, దేవుడు అనుగ్రహించిన జీవనోపాధిని చూపడానికి రావాలి, మన సాక్షాత్కరంగా చిగురించిన మన బ్రతుకును చూపడానికి ఆయన సన్నిధిలోకి రావాలి. తలలో వంచండి. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచుండెను. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చావు ఎందుకు? నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు తొలగించుకోవడానికా? నీలాగా బాధపడుతూ, నీలాగా ఇబ్బంది పడుతున్న బిడ్డల గురించి ప్రార్థించడానికే కదా. ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడ్డ నీవు దేవుని సమీపించి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తెగించి, ఎవరైతే వేదనలు ఉన్నారో, దుఃఖములు ఉన్నారో, సహవాసాన్ని వదిలిపెట్టి సొదమాకి వెళ్ళిపోయారో అలాంటి బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలే ఆ నడిపింపులో ఉండి దేవునికి విరోధంగా మారి శిక్షను తెచ్చుకుంటున్న కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాకుండా నిన్ను పోషించి నీకు ఆహారం అనుగ్రహించిన దేవుడని ఆ మన్నాను దేవుని సన్నిధిలో ఉంచడానికి దేవుని సన్నిధికి రావాలి. నువ్వు నీ ధూపార్తిని చేతపట్టుకుని రావాలి. అది పరిశుద్ధమైన ధూపార్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బలిపీఠపు నిప్పులను నీ ధూపార్తిలో ఉంచుకున్నవాడిగా ఉండాలి. లోక సంబంధం నిప్పులు నీ సొంత ఆలోచన నిప్పులు కాదు. అలాంటి నిప్పులు తెచ్చిన అహరోను కుమారులు చనిపోయారు. ధూపార్తిని చేతపట్టుకుని నశించుచున్న వారికి, బ్రతుకున్న వారికి మధ్య నిలబడి తెగులు ఆగిపోనట్లుగా నువ్వు ప్రార్థన చేయడానికి రావాలి. దేవుని సన్నిధిలో నీ కుటుంబంతో సంతోషించడానికి, భోజనం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి రావాలి. ఇలా దేవుని సన్నిధికి రావాలి. మరి నువ్వు ఎలా వస్తున్నావు, దేనికోసం వస్తున్నావు పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.